సార్ మీ పేరు? ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. ఓకే. ఈరోజు ఇక్కడ బీసీ ఆక్రోశ సభ అని ఏర్పాటు చేశారు కదా సార్. ఈ సభ ద్వారా ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా తల్వార్ తాత యూట్యూబ్ ఛానల్కు శుభాకాంక్షలు. ఎందుకంటే బహుజనవాదాన్ని, బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నిద్రపోతున్నటువంటి ఈ బీసీ సమాజాన్ని తట్టి లేపుతున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. ఈ యొక్క కామారెడ్డి సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు, బహుజనులకు ఈ బీసీ ఆక్రోశ సభ, ఇది ఆక్రోశ సభ ఏంటంటే ఎన్నో దాఫాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత 2.5 సంవత్సరాలుగా ఎన్నో రూపాలలో, కరపత్రాల రూపంలో, అదేవిధంగా ధర్నాల రూపంలో, ర్యాలీల రూపంలో, రకరకాల రూపాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సామాజిక న్యాయం చేయమని చెప్పి అడిగాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మేము కామారెడ్డి డిక్లరేషన్లో సందర్భంగా మేము కులగణన చేశాము, డెడికేషన్ కమిషన్ వేసాము, బీసీ కమిషన్ వేసాము, ప్లానింగ్ కమిషన్ ద్వారా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లను మరి పొందుపరిచి కేంద్ర ప్రభుత్వానికి పంపించాము. కేంద్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకుంది, మమ్మల్ని ఏం చేయమన్నారు అనేటువంటి రీతిలో ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టులో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ఆక్రోశ సభ ద్వారా ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే, మీరు చేయాల్సిన పని చేయలేదు, ఇంకా అసలైన పని చేయలేదు. మీరు ఏం చెప్పారు అసలు? మీరు బీసీల రిజర్వేషన్ల అంశం మీద ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాతో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి, బీసీ కుల సంఘాలతోటి, బీసీ ప్రజాప్రతినిధులతోటి ఒక డెడికేషన్ కమిషను, ఒక కమిషన్ తీసుకొని ఇక్కడి నాయకులను తీసుకొని ఒక ఢిల్లీకి పోయి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఈ యొక్క బిల్లును ప్రస్తావిస్తామని చెప్పారు. ఆ ఒక్క కార్యక్రమం ఎక్కడ కూడా చేయలేదు. రెండవది, పార్లమెంటులో ఇండియా కూటమికి 235 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో 50 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఆపరేషన్ సింధూర్ మీద ఇదే రాహుల్ గాంధీ గారు వారం రోజులు పార్లమెంటును స్తంభింపజేశారు. బీహార్లో ఓట్లు గల్లంతైనాయని చెప్పేసి వారం రోజులు స్తంభింపజేశారు. అవినీతికి మీద అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద అవినీతి మరక అంటుతే నెల రోజులు జైల్లో ఉంటే వాళ్ళ అధికారం పోతుందంటే దానికోసం కూడా వారం రోజులు చేశారు. కానీ ఈ దేశంలో 70 కోట్ల మంది బీసీల కోసం కనీసం 1 గంట కూడా పార్లమెంట్లో చర్చించడానికి ఇండియా కూటమికి ఎందుకు సమయం దొరకలేదు? నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం రాహుల్ గాంధీ గారికి ఉంటే పార్లమెంటులో 235 మంది పార్లమెంటు సభ్యులతోటి మీరు ప్రశ్నిస్తే గనక బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు ఇచ్చేది. కానీ మీరు ఆ కార్యాచరణ చేయలేదు. ఇది ఒక ఎత్తు అయితే సరే, బీసీ రిజర్వేషన్లను బీజేపీ పార్టీ అడ్డుకుందామని అనుకుందాం, కానీ ఇదే కామారెడ్డి సాక్షిగా మీరు ఇంకెన్నో హామీలు ఇచ్చారు. బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తున్నారు. మీరు ఇస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు? మీరు ఈ కులాలను అధునీకరిస్తానని చెప్పారు, ఎవరు అడ్డుకున్నారు? కుల సంఘాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, ఎవరు అడ్డుకున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సకాలంలో విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, ఎవరు అడ్డుకున్నారు ఇస్తంటే? ఇదే విధంగా బీసీలకు ఎన్నో అవకాశాలు, స్థానిక సంస్థల్లో 45% రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగాల్లో అవకాశం ఇస్తున్నారు. 60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు కదా, మీరు 45% రిజర్వేషన్ ఇస్తంటే ఎవరు అడ్డుకున్నారు? 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి, మీరు ఇస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు? నామినేటెడ్ పోస్టులో 90 పోస్టులు భర్తీ చేసినావు, అందులో మా శాతం 50% రావాలి, ఇస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు? మీరు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా నేపము జాతీయ పార్టీ మీద, బీజేపీ మీద నెడతా ఉన్నారు కదా. మీరు 3 పార్టీలు దొంగ పార్టీలే. మీ బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు. ఇటు రేవంత్ రెడ్డికి లేదు, అక్కడ కిషన్ రెడ్డికి లేదు, అక్కడ కేసీఆర్కి లేదు. కేసీఆర్ గారు కూడా తమిళనాడు తరహాలో 60% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను 20% తగ్గించినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ గారు. అదే విధంగా ఇదే బీజేపీ
ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తున్నారు. ఉన్న అధ్యక్షుని ఊడబీకి కిషన్ రెడ్డిని అధ్యక్షుని పెట్టారు. బీసీని ఊడబీకి బండి సంజయ్ గారు ఊడబీకి కిషన్ రెడ్డి గారు పెట్టారు. మళ్ళీ తర్వాత ఈటల రాజేందర్ గారిని అదే విధంగా ఆచార్య గారిని పార్టీ అధ్యక్షులు చేస్తామని చెప్పి రామచంద్రరావు గారిని పార్టీ అధ్యక్షులు చేశారు. మీకు నిజంగా బహుజనుల మీద ప్రేమ ఉంటే, బీసీలకు అధికారం ఇవ్వాలనేటువంటి లక్ష్యమే ఉంటే మీరు నిజంగా ఈ యొక్క పార్టీ అధ్యక్షులని వాళ్ళకి ఇచ్చేవారు. ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు బహుజన వాదం తీసుకొస్తే బీసీ వాదం మీ పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చారు? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికి ఇచ్చారు? కాబట్టి మేము ఈ రాజకీయ పార్టీలకు ఈ కామారెడ్డి సాక్షిగా చెప్తా ఉన్నాం. ఏ వేదిక మీద అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పెట్టిందో రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. మొన్న జూబ్లీస్ లో చూశారు, నవీన్ యాదవ్ గారికి బీసీలు పట్టం కట్టిరు. బీసీ వాదంతో ఈ రోజు నవీన్ యాదవ్ గెలిచాడు. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మీరు ఇట్లా మారకపోతే రాబోయే రోజుల్లో మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆలోచించామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం చెప్తా ఉన్నామంటే, రేపటి నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా కోర్టులో కొట్టుడు పోయింది, హైకోర్టులో కొట్టుడు పోయింది, సుప్రీంకోర్టులో కొట్టుడు పోయింది, అక్కడ బిల్లు నెగ్గలేదు. మేము పార్టీ పరంగా 45% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తామంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, అది ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నువ్వు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాల్సిందే. ఖచ్చితమే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. అక్కడ ఆమోదం 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే అన్ని రాజకీయ పార్టీలకు బీసీలు బహుజనులు గోరి కడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నా.